హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది చూద్దామండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ ఇస్ 3. రెండు అంకెల మధ్య వ్యత్యాసం 3 అంట. అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ 75% మోర్ దాన్ ద ఒరిజినల్ నంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే చూడండి ఫ్రెండ్స్, డూప్లికేట్ నెంబర్ 75% ఎక్కువ అంట. అయితే ఆ నెంబర్ ఏదని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. ఇలా చూడండి, 5కి 2కి వ్యత్యాసం 3 బాగుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం, 4కి 1కి డిఫరెన్స్ 3 బాగుందండి. 3కి 6కి వ్యత్యాసం 3 బాగుంది. 74 అంటే కనుక 7కి 4కి వ్యత్యాసం 3. అన్ని ఆప్షన్స్ కూడా ఫస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ అవుతున్నాయండి. మరి సెకండ్ ఆప్షన్ ఏమవుతున్నాయో చూద్దాం. 52 అనేది రివర్స్ చేస్తే 25 అవుతుంది. ఇది రాంగ్ అని నేను పెట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా? రివర్స్ చేసే నెంబరే పెద్ద నెంబర్ అయి ఉండాలి. ఎంత పెద్దది అయి ఉండాలంటే 75% పెద్దదై ఉండాలి. అవునా? సో ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 41 అనేది తీసుకుంటే కనుక 14 అవుతుందండి. అంటే రివర్స్ చేసే నెంబర్ ఏమవుతుందండి? ఇక్కడ రివర్స్ చేసే నెంబర్ అనేది చిన్న నెంబర్ అండి. అవునా? సో ఇది ఫెయిల్డ్ అవుతుందండి. 36ని రివర్స్ చేస్తే 63 అవుతుంది. సో ఇది ట్రై చేద్దామండి. 36 ఒక పక్క రాసుకోండి, 63 ఒక పక్క రాసుకోండి. సో ఏదైతే ఇక్కడ డూప్లికేట్ నెంబర్ ఉందో ఆ డూప్లికేట్ నెంబర్ కంటే ఇది 75% తక్కువ. అంటే ఒరిజినల్ కంటే ఇది 75% ఎక్కువ. 75% ఎక్కువ అంటే ఇంక్రీజ్డ్ బై 75 అంటే ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ టు 175 అవుతుందండి. అవునా? సో 175% అంటే 25 ఏళ్ళు 175, 25 నాలుగు 100. సో 7/4 అవ్వాలండి. 4 1లు 4 9లు 9 ఏళ్ళ 63 సరిపోయింది. కాబట్టి ఆప్షన్ 3. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక రివర్స్ చేసే నెంబర్ ఇది 47 అవుతుందండి. సో మనం అనవసరంగా కష్టపడ్డామేమో. ఇక్కడ చూసుకుంటే కనుక రివర్స్ చేస్తే తక్కువ వచ్చిందండి. ఎట్లుంటే చూసుకున్నా ఆప్షన్ 3 అండి. రైట్ అండి.